లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రభుత్వం విద్య పట్ల ఎంత సీరియస్గా ఉన్నప్పటికీ పిల్లల తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు అన్న విషయం కొన్నిసార్లు ఎవరికీ అర్థం కాదు. పాఠశాలలు అందుబాటులో లేని చోట పేరెంట్స్ వాగులు వంకలు దాటొచ్చి మరీ చదివిస్తుంటారు. కానీ ఆ ఊర్లో 500కు పైగా ఇంట్లున్నాయి. తమ పిల్లలను ఆ ప్రభుత్వ పాఠశాలకు పంపడం లేదు. ఒకరిని చూసి మరొకరు ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ఆ ఊర్లో ఉన్న పాఠశాలలు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలు లేక బోసిపోయి ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను జాయిన్ చేయటం నామోషిగా ఫీల్ అవుతున్నారు. వెరైటీగా ఉన్న ఈ స్టోరీ చూడండి. కర్నూలు జిల్లా పెద్దవడుగూరు మండలంలోని కాసేపల్లి గ్రామ పాఠశాలలో ఒకే విద్యార్థి ఒకే టీచర్ ఉన్నారు. కాసేపల్లి గ్రామంలో 500 కుటుంబాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం ఒకే విద్యార్థిని రావటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 1వ తరగతి చదువుతున్న కుళ్ళాయమ్మ ప్రతిరోజు పాఠశాలకు వస్తుంది. కానీ పిల్లల తోడు లేక ఒంటరి జీవితం గడుపుతుంది. తను ఒక్కతే కాసేపు టీచర్ చెప్పిన పాఠం చదువుకుంటుంది, కాసేపు ఆడుకుంటుంది. అక్కడ గోడలపై ఉన్న అక్షరాలను వల్లె వేసి ఒక్కతే భోజనం చేసి ఇంటికి వెళుతుంది. ఈ టోటల్ ఎపిసోడ్లో కుళ్ళాయమ్మకు తోడుగా టీచర్ మాత్రమే ఉంటుంది. కాసేపల్లి గ్రామంలో టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రచారం చేసినా ఈ పాఠశాలలో పిల్లలు జాయిన్ కావటం లేదు. దీంతో ఏకైక స్టూడెంట్ కుళ్ళాయమ్మ పాఠశాలలో ఒంటరిగా ఆడుకోవటం తినడం చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అనేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. అయినా ఈ గ్రామ ప్రజలు పిల్లలను పంపడం లేదు. ఏకైక విద్యార్థిని కుళ్ళాయమ్మ ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా స్వయంగా టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్లి బడికి తీసుకొస్తుంది. టీచర్కు తోడుగా ఉన్నట్లుగా ఇద్దరు స్కూల్లోనే ఉంటారు. టీచర్లు ఎన్నోసార్లు గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినా కూడా గ్రామంలో ఉన్న ప్రజలు ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకుని తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే పంపిస్తున్నారు. ఆ ఊర్లో ప్రజలు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపడం చిన్నతనంగా భావిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.